హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టిఫిన్స్లోకి అద్దరిపోయే టమాటా చట్నీ రెసిపీని చూద్దాము. నేను చేసే ఈ టమాటా చట్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఈ చట్నీ చేసి పెట్టామంటే ఖచ్చితంగా రెసిపీ అడుగుతారు. అంత నచ్చుతుంది నేను చేసే ఈ టమాటా చట్నీ అయితే. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ, వడ, హాట్ పొంగల్, ఉప్మా ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనం 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చట్నీ కోసం ఇక్కడ నేను 1 కిలో టమాటోలు తీసుకున్నాను. ఇంట్లో చుట్టాలు ఉన్నారండి, అందుకని కొంచెం ఎక్కువ చట్నీ చేస్తున్నాను. ఈ సైజ్ కాయలు 15 కాయలు వచ్చాయి. మీరు కొంచెం తక్కువ చట్నీ అంటే ఒక 1/2 కిలో కాయలతో చేసుకోవాలనుకుంటే 7-8 కాయలు తీసుకొని చేసుకోవచ్చు. 1 కిలో టమాటోలకి 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి వచ్చేసి పెద్దవి 20 వరకు కాయలు వచ్చాయి. అదే మీరు 1 కిలో టమాటోలతో చేసుకోవాలనుకుంటే 50 గ్రాములు 50 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసి తొడుమలు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నూనెమి వేయద్దు ముందే. పచ్చిమిర్చి కొంచెం సేపు అంటే ఆ తడి పచ్చిమిర్చి మీద ఉన్న తడి తగ్గేంత వరకు కొంచెం సేపు వేయించేసుకుని ఆ తడి పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేయించుకోవాలి. డైరెక్ట్గా నూనెలో పచ్చిమిర్చి వేసేసామనుకోండి, పచ్చిమిర్చి బాగా చిటపటలాడతాయి కదా, నూనె అంతా పైకి చిందేస్తుంది. అందుకని ముందు నేను పచ్చిమిర్చి వేయించి తర్వాత నూనె వేసి వేయిస్తాను. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 గుప్పెడు పుదీనా, అలాగే ఒక పెద్ద గుప్పెడు కొత్తిమీర అయితే కాడలతో సహా వేసేసుకోవచ్చు. వీటిని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయితే బాగా వేయించుకోవాలి. పైన మనకి తెల్లగా వస్తుంది పచ్చిమిర్చి పైన, ఆ విధంగా వచ్చేంత వరకు వేయించుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకుని నూనె కాగిన తర్వాత టమాటోల్ని కట్ చేసేసి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ టమాటోలు నూనెలో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటోలను ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ టమాటోలు ఉడుకుతూ ఉంటాయి. మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 3/4 కప్పు పల్లీలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాములు 100 గ్రామ్స్ పల్లీలు వేసుకోవాలి. 1 కిలో టమాటోలకి 100 గ్రాముల పల్లీలు వేసుకుని పల్లీలు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మరొక పక్కన టమాటాలు కూడా పెట్టాం కదా, ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గరిటతో చూడండి విధంగా మ్యాష్ చేసినట్లుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటాలో పచ్చిదనం తగ్గి బాగా చూడండి విధంగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని దీంట్లో పెద్ద ఉసిరికాయ వేసేసంత చింతపండు, వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ కారం. నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది కారం తక్కువగా ఉంటుంది, అలాగే చట్నీ మంచి కలర్ కూడా వస్తుంది. ఇవి వేసాక 2-3 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. టమాటో చూడండి ఈ విధంగా కొంచెం గుజ్జుగా ఉండాలి, మరి దగ్గరగా ఉడికించేయద్దు. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టుతో సహా వేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ గ్రైండ్ చేసేది ముద్ద కట్టేస్తుంది. చూడండి ఈ విధంగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు. నేనైతే 2 మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 40 గ్రాములు వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన టమాటో ఉంది కదా, అది కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు చట్నీలో అసలు నీళ్ళు పోయొద్దు. మనకి టమాటోలో తడి ఉంది కదా, ఆ తడితోనే చట్నీ అంతా కూడా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. అలాగే మరీ మెత్తగా చేసేసుకోవద్దు. చూడండి ఈ విధంగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం ఈ టమాటో ఉంది కదా, ఉడికించుకున్న టమాటో, అది వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇక ఈ చట్నీకి పోపేమీ అవసరం లేదు. దీన్ని గట్టి చట్నీ అంటారండి. ఇందులో మనం నీళ్ళేమీ కలపలేదు కదా. ఈ గట్టి చట్నీని ఫ్రిడ్జ్లో ఇలాగే స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం చట్నీని పక్కకి తీసుకుని నీళ్లు పోసి కొంచెం పలచగా చేసుకోవాలి. ఈ గట్టి చట్నీ అయితే అన్నంలో కూడా బాగుంటుంది. నీళ్లు పోయకుండా గట్టి చట్నీ ఉంచుకుంటే ఇది అన్నంలో కూడా బాగుంటుంది. మీరు టిఫిన్స్లోకి తినాలనుకుంటే కొంచెం చట్నీని పక్కన ఒక బౌల్లోకి తీసేసుకొని సరిపడా నీళ్లు పోసేసి మీకు కన్సిస్టెన్సీ ఎంత పలచగా కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసి కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి.
అంతేనండి, టేస్టీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే నేను దోశలు వేశాను. ఈ దోశల రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఇవి బియ్యం లేకుండా వేసుకునే హై ప్రోటీన్ దోశలు. రెసిపీ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఈ చట్నీని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.